హాయ్ ఫ్రెండ్స్, మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చాలా యూజ్ అయ్యే వీడియో అనమాట. మనకి శ్రావణ మాసం వచ్చిందంటే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. శ్రావణ మాసంలో ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, బూజులు దులుపుకోవచ్చా, దులుపుకోకూడదా, అలాగే దీపారాధన ఎప్పుడు చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు, ఏ తేదీలో వస్తుంది, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, కలశం పెట్టుకోవాలా, కలశం పెట్టుకోకూడదా, కలశం ఆచారం లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఎన్ని నైవేద్యాలు చేయాలి, ఒక నైవేద్యం సరిపోతుందా, ఇలా చాలా డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి అన్నమాట. సో ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో అయితే మీతో క్లారిఫై చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇంకా మనకి ఇప్పుడు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ రోజు అయితే కనుక మొదటి శుక్రవారం అనమాట. అందరూ పూజ చేసుకున్నారా ఫ్రెండ్స్? ఇంకా ఆషాఢ మాసం అయితే నిన్నటితో అయిపోయిందనమాట. ఈరోజు మొదటి శుక్రవారము. సో ఆల్మోస్ట్ అందరూ ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం శ్రావణ మాసము అంటే ఒక పవిత్రమైన నెలగా భావిస్తామండి మన ఆడవాళ్ళు అయితే. శ్రావణ మాసం మొత్తం ఇల్లంతా ప్రశాంతంగా ధూపం దీపం నైవేద్యాలతో వెలిగిపోతుంటూ ఉంటుంది ప్రతి ఒక్క ఇల్లు. సో అలాగే అలా మంచిగా ఈ నెలంతా మంచిగా ఉండాలి అంటే ముందే ఇంటిని క్లీన్ చేసుకొని, అంటే శ్రావణ మాసం మొత్తము చేసే వాళ్ళంతా ముందుగానే ఇంటిని క్లీన్ చేసుకోండి. శ్రావణ మాసంలో క్లీన్ చేసుకోకూడదు అని నేను అంటానబ్బా. ఎందుకంటే మనము శ్రావణ మంగళవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ శుక్రవారాలు బాగా విశిష్టంగా మనం పూజలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ముందుగానే ఇంటిని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా మనకి థర్స్‌డే ఆషాఢ మాసం అమావాస్య అయిపోయింది. ఆ నెక్స్ట్ డేనే మనకి శుక్రవారం, మొదటి శుక్రవారం అయితే వచ్చేసింది కదా. వెన్స్‌డే అయిపోయింది. థర్స్‌డే ఒకరోజు అండ్ ఈరోజు మొదటి శుక్రవారం కదా. నేనైతే గనుక పూజ మంచిగా కంప్లీట్‌గా చేసేసుకున్నాను. ఈ శ్రావణ మాసం అంతా నిత్య దీపారాధన చేసుకోవాలి అనుకుంటే ముందుగానే క్లీన్ చేసుకోండి. మాకు కుదరలేదక్క అంటే కొందరు డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు, కొందరు వర్క్ చేసేవాళ్ళు, పిల్లల్ని చూసుకుంటూ చిన్న పిల్లలు ఉండేవాళ్ళు ఉంటారు, ఇలా ఉంటారు కదా. సో వాళ్ళైతే గనుక సరే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. శనివారం అయితే కంపల్సరీగా క్లీన్ చేసేసుకోండి. ఇంకా అలాగే శ్రావణ మాసంలో అయితే గిన మోస్ట్లీ నేను చెప్పేది ఒకటేనండి. శ్రావణ మాసం మొత్తం దీపం పెట్టుకొని మంచిగా పూజ చేసుకోవాలనుకుంటే ముందుగానే ఇంటిని క్లీన్ చేసేసుకోండి. మెయిన్ ఇంకోటి శ్రావణ మాసంలో బూజులు అయితే అస్సలు దులుపుకోకండి. చెప్పేది ఇది. ఇంక మాకు టైం లేదు అనుకుంటే గనుక శనివారం రోజు అయితే గనుక క్లీన్ చేసేసుకోండి సరిపోతుంది. ఇంకా నేను మొత్తం అయితే దేవుని గది, దేవుని పటాలు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. మొదటి శుక్రవారం పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మనకి ఈ శ్రావణ మాసం వచ్చేసి 4 శ్రావణ శుక్రవారాలు, 4 శ్రావణ మంగళవారాలు, అలాగే 4 శ్రావణ శనివారాలయితే మనకు కలిసొచ్చాయండి. ఇంకా చాలామంది మంగళ గౌరి వ్రతాలు ఉంటాయి కదా. మంగళ గౌరి వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు. కొందరికి ఆనవాయితీ ఉంటుంది, కొందరికి ఆనవాయితీ అనేది ఉండదనమాట ఈ మంగళ గౌరి వ్రతాలు అనేటివి. ఇంకా మనకి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఎలా చేసుకోవాలి అక్క అంటే, వరలక్ష్మి వ్రతం వచ్చేసి మనకి శుక్రవారం 21 అండి. 21వ తారీఖున మనకి వరలక్ష్మి వ్రతం అనేది ఉంటుంది. మెయిన్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతం అనేది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మనము వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవాలి. ఎప్పుడైనా ఇదొక్కటి గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా భావించి ఆ రోజే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలి. ఇంకా ఆ రోజు కుదరలేదు అంటే, సమ్ ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మంత్లీ పీరియడ్స్ వల్ల కావచ్చు, లేదంటే ఒక హెల్త్ ఇష్యూ వల్లనో, ఇంట్లో ప్రాబ్లం వల్ల, ఏదో ఒక ఇష్యూ వల్ల ఆ రోజు ఆగిపోయింది, ఆ రోజు మేము పూజ చేసుకోలేకపోయాము అంటే గిన మిగతా వారాలు ఉంటాయి కదా. ఫస్ట్ వారం కానీ సెకండ్ వారం ఆగిపోయింది అంటే గిన థర్డ్ వారం, ఫోర్త్ వారం, ఒక్కొక్కసారి శ్రావణ మాసం అనేది 5 వీక్స్ కూడా వస్తుంది. బట్ ఈసారి మనకు 4 వారాలు మాత్రమే వచ్చింది. కాబట్టి ఈ రెండో వారం వరలక్ష్మి వ్రతం మేము చేసుకోలేదు అనుకుంటే మిగతా వారాలలో ఏ రోజైనా శుక్రవారంలో, ఏ రోజైనా అంటే శుక్రవారం మాత్రమే అన్నమాట. శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఆ రోజు కూడా మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకొని నైవేద్యం పెట్టేసి ముత్తైదులకు తాంబూలం ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఇంకా చాలామంది కలశం పెట్టుకోకూడదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ కలశం ఆనవాయితీ ఉందంటే కలశం పెట్టుకోండి, లేదు అంటే గిన మీ పెద్దవాళ్ళని అడిగి చేయండి. లేదు అంటే మేము పెట్టుకుంటాం, మేము చేస్తాము అంటే గుళ్ళో పూజారి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఒకసారి కలశం అనేది ఏర్పాటు చేసుకోండి. అది నేను చెప్పేదైతే గిన. సో ఇది మాకైతే కలశం ఆనవాయితీ ఉంది కాబట్టి మేము చేస్తూ ఉంటాను.
చేసుకుంటాను. ఇంకా ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించింది అయితే ఇదే అనమాట. మనం శ్రావణ మాసం అంతంగా అలాగే శ్రావణ శనివారాలు కూడా చాలా విశిష్టమైనది. శ్రావణ మాసంలో చాలామంది శ్రావణ శనివారాలలో పిండి దీపాలు వెలిగించి మంచిగా దేవునికి పూజ చేస్తూ ఉంటారు. కంపల్సరిగా చేయండి. ఏకాదశి, శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది. చాలా విశిష్టంగా ఏంటంటే శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి ప్రీతికరమైన నెల అని చెప్పచ్చు. మన ఇల్లు ఎంత క్లీన్గా దీపం ధూపాలతో ఉంటుందో అమ్మవారు కూడా అదే విధంగా మన ఇంట్లోకి వస్తారు. మనకు ప్రశాంతత ఉంటుంది, మనశ్శాంతి కలుగుతుంది, ఆర్థిక సమస్యలు తొలగుతాయి అనేది నేనైతే భావిస్తానండి. సో నేనే కాదు, ఎవరైనా గమనించండి. మన ఇంట్లో దీపం పెట్టి అగరబత్తులు వెలిగించి హారతి ఇచ్చామంటే ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. గమనించారా లేదా? ప్రతి ఒక్కరికి ఇది అనుభూతి కలిగే ఉంటుంది అనుకుంటున్నాను. అదొక తెలియని ఏదో ఒక వైబ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ధూపం వెలుగులలో ప్రశాంతత అనేది కలుగుతుంది, ఆర్థిక సమస్యలు తొలగుతాయి. మెయిన్లీ వీలైనంత వరకు నిత్య దీపారాధన చేయడానికే ట్రై చేయండి. ఇంకా శ్రావణ మాసం అంటే నిత్య దీపారాధన ఎలా చేయాలి ఏంటి, రోజు ప్రసాదాలు పెట్టాలా అనుకుంటారేమో, ఏమీ అవసరం లేదండి. నార్మల్గా మన రోజు దీపం ఎలా పెట్టుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 2 దీపాలు పెట్టేసి హారతి ఇచ్చి దీపం అదే అగరబత్తులు, పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించుకొని దీపం పెట్టుకుంటే చాలు అనమాట. ఇంకా మెయిన్ శనివారాలు, శుక్రవారాలు, మంగళవారాలు అయితే విశిష్టంగా పూజలు చేసుకోండి. చాలామంది కుంకుమార్చనలు అవి ఇవి చేస్తూ ఉంటారు కదా, సో అలా చేయండి. ఇంకా ఇది వచ్చేసి ఇంతవరకు అంటే ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది చెప్పాను కదా. ఇంకా అలాగే వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్గా ఈజీగా ఒక 500 బడ్జెట్లో ఎలా అయిపోయి చాలామంది ఎక్కువ ఆడంబరాలు అలా ఎలా కాకుండా సింపుల్గా మేము కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సింపుల్గా ఒక 300 to 400లో అయిపోయే విధంగా వరలక్ష్మి వ్రతం కూడా మనం చేసుకోవచ్చు అండి. మనకి అమ్మవారి అనుగ్రహం ఒక్కటి కావాలి, ఆడంబరాలు అవేం కాదు కదా. సో అందుకనేసి ఆ వీడియో కూడా నేను ఎడిట్ చేసి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఇది ఈరోజు శుక్రవారం అయితే అప్లోడ్ చేశాను కదా, మ్యాక్సిమం సోమవారం అయితే ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలి, కలిసి ఏ విధంగా ఆచరించాలి, నైవేద్యాలు ఎన్ని పెట్టాలి. నైవేద్యాలు కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. 9 నైవేద్యాలు పెట్టాలా, 11 నైవేద్యాలు పెట్టాలా అనేసి ఇలా అంటూ ఉంటారు కదా. అలా ఏమీ కాదండి. మనం తోచినన్ని నైవేద్యాలు పెట్టుకుని ఏమీ చేయలేకపోతున్నామా, కాస్తంత బెల్లమన్నం అయితే చేయగలము, లేదంటే పాయసం కూడా చేయగలం కదా. ఇలాంటివి సింపుల్గా పెట్టేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మీతో ఎలా చేయొచ్చు అనేది వీడియో అనేది షేర్ చేస్తాను, చూసేయండి. ఇంకా చూసారు కదా, నా మొదటి ఇది వచ్చేసి పూజ అయితే గిన కంప్లీట్ అయిపోయింది. ఇంకా అదైతే కానీ నేనేం వీడియో షూట్ చేయలేదు. ఆ రోజే నేను ఎలా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలనేది వీడియో షూట్ చేసుకున్నాను, అదే మీతో షేర్ చేస్తాను. ఇంక ఇది వచ్చేసి అమావాస్య అయిపోయిన తర్వాత థర్స్డే అయితే కానీ షూట్ చేశానండి. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి మంచిగా దీపం ధూపం వేసి హారతి ఇచ్చేసాను. ధూపం మనకి ధూపు స్టిక్స్ బయట దొరుకుతూ ఉంటాయి కదా, అవైనా లేదు అనుకుంటే మనకి ఆవు పిడకలు కూడా మనకి దొరుకుతాయండి. ఆవు పిడకలు పెట్టేసి దాంట్లో సాంబ్రాణి పొడి, కొంచెం షుగరు ఇలాంటివన్నీ వేసి హారతి ఇచ్చేసి ధూపం వేసామంటే ఒక తెలియని పాజిటివ్ వైబ్ అనేది మన ఇంట్లో అయితే ఉండిపోతుంది. శ్రావణ మాసంలో అయితే కనుక కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా నేనైతే శ్రావణ మాసంలో ఈ విధంగా పాటిస్తానండి. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటాను. దేవుని గదిని కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఈ విధంగా క్లీన్ చేసుకొని దీపం అయితే పెట్టేశాను. ఇంకా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి వరలక్ష్మి వ్రతం సంబంధించినవి అనుకుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తెలిసినంత వరకు అయితే కనుక మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా అమావాస్య తర్వాత ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. నేను అమావాస్య అంటే వెన్స్డే అయిపోయింది కాబట్టి థర్స్డే బ్లాగ్ అనమాట ఇది. థర్స్డే అయితే ఈ విధంగా నేను దీపం అన్నీ పెట్టేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెట్టేసి దీపం అయితే పెట్టేశాను. మనకి ఇంట్లో ఏమీ లేవు అనుకుంటే ప్రసాదంగా బెల్లం ముక్క కానీ లేదంటే పాలలో పంచదార వేసి మనం దేవునికి నైవేద్యంగా అయితే పెట్టి మనం హారతి ఇవ్వచ్చు అనమాట. సో మోస్ట్లీ నేను బెల్లము, బనానా ఇలాంటివి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ విధంగా సింపుల్గా శ్రావణ మాసంలో మనం పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే శ్రావణ మాసం ఎప్పుడు వరలక్ష్మి వ్రతం ఏంటి అనేది మీతో షేర్ చేశాను కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా వరలక్ష్మి వ్రతాన్ని చెప్పాను కదా, ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ఇవాల్టి బ్లాగ్ అయితే ఇదే అనమాట. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.